యాక్చువల్‌గా ఇప్పుడు వైసీపీ వాళ్ళకి లేనిది వాళ్ళకి దొరుకుతున్న పాయింట్ ఏంటంటే, ఆడబిడ్డ నిధి కింద నెలకి 1500. వాస్తవంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చిన దగ్గర నుండి గూడా మహిళా సంక్షేమ సాధికారత మీద దృష్టి పెట్టింది కాబట్టే, తల్లికి వందనం పథకం ఏదైతే ఉందో గతంలో వైసీపీ వాళ్ళు ఒక్కళ్ళకే ఇచ్చారు. అంటే ఉదాహరణకి చిన్న మాట చెప్తానండి నేను. ఒక 100 కుటుంబాలు గనక మనం తీసుకుంటే ఆహ్, వాళ్ళ ఇంట్లో ఇద్దరిద్దరు పిల్లలుంటారు. వైసీపీ వాళ్ళు 100 మందికిస్తే మేము 200 అంటే సంక్షేమాన్ని రెట్టింపు స్థాయిలో మేము అమలు చేస్తున్నాం. అది కూడా మహిళా సాధికారతలో భాగమే. అలాగే ఇప్పుడు ఆడబిడ్డ నిధి గురించి వాళ్ళు మాట్లాడడానికి ఒక అవకాశం దొరికింది అని పాపం 4 రోజులు సంబరపడుతున్నారు. కానీ దానికి కూడాను P4లో భాగంగా ఆడబిడ్డలకు అండగా ఆర్థికంగా అండగా ఉండేలా ఈ కార్యక్రమానికి ఒక ప్రణాళికను రూపొందించారు. వస్తది. వాళ్ళకి చెవులకింపుగా, కళ్ళకింపుగా కనబడి ఇళ్ళల్లో కుళ్ళి కుళ్ళి చచ్చేలాగా నిన్న బస్సు పథకం ఎలాగైతే ప్రవేశపెట్టామో రేపు అది కూడా వస్తది పెద్దగానే, భారీగానే. ఇకపోతే యువగళంలో లోకేష్ అన్న గారు ఇచ్చినటువంటి 20,00,000 మందికి ఉద్యోగ కల్పన. లేదు అంటే నిరుద్యోగ భృతి. 2014 నుండి 19 వరకు నిరుద్యోగ భృతి రూ. 2,000 చొప్పున ఎవరండి అమలు చేసింది? చంద్రబాబు నాయుడు గారే గదా! అదే మాట ఇప్పుడు భరోసా ఇచ్చింది కూడా కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారే గదా! అలాంటప్పుడు వీళ్ళకెందుకండి వర్రి కంగారు? ఆ యువతకు చంద్రబాబు నాయుడు గారండి స్టార్టింగ్‌లో ఒక మాట చెప్పారు. నేను చేపలు పట్టడం నేర్పిస్తాను. చేపల కూర ఒక్కరోజు వండి పెట్టడం గాదండి. చేపలు పట్టే వాళ్ళని పట్టడం ఎలాగో నేర్పిస్తా. అలాగే యువతకు ఉద్యోగ కల్పన చేసే దిశలో భాగంగానే జాతీయ, అంతర్జాతీయ స్థాయి పారిశ్రామికవేత్తలను, అలాగే పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకురావడంతో పాటు గత 13 నెలల్లో ఒక 10,00,000 కోట్ల పెట్టుబడులు అలాగే దాని ద్వారా 9,00,000 ఉద్యోగ కల్పనకు ఒప్పందాలు కుదుర్చుకున్నారండి. ఒక్కసారికి 9,00,000 ఉద్యోగాలంటే ఎంతమందికి నిరుద్యోగులకు ఉపాధి దొరుకుతుందండి? అవును. ఇకపోతే, ఇకపోతే వాళ్ళన్న దానికి గూడా నిరుద్యోగ భృతి. ఎవరైతే ఉద్యోగాలు లేనటువంటి వాళ్ళ అర్హతలకు తగిన ఉద్యోగాలు దొరకనటువంటి వాళ్ళు ఉన్నారో అది లాస్ట్ పాయింట్‌గా నేను చెప్తున్నాను. వాళ్ళకి గూడా ఖచ్చితంగా మేము అనుకున్నది అనుకున్నట్టుగా చేసుకుంటూ వచ్చాం. కానీ లేట్ అయింది అంటారు. ఒక మాటండి. ఒక రూ. 1,000 పెంచడానికి జగన్మోహన్ రెడ్డికి పెన్షన్‌ని 5 సంవత్సరాల కాలం పెడితే, మేము వచ్చిన నెలలోనే గత నెలది కూడా కలిపి రూ. 7,000 ఇంటింటికి 1వ తారీఖున అందించినటువంటి వైనమండి. అంటే వాళ్ళు విమర్శించటం తప్పితే అంతకుముందు 3 నెలలది కలిపి వేశారు పెంచాల్సింది. అవును. మేము ఒకేసారి ప్రతి నెల 1వ తారీఖునే మా వాళ్ళు ఇండ్లకు తీసుకెళ్లి ఇస్తున్నారండి. అవును. అవును. ఇకపోతే తల్లికి వందనం ద్వారా 15,000 అంటే ఎంత భారం అండి. మొన్న ఒకతను పల్నాడు ప్రాంతం నుండి ఒకతను 5గురు పిల్లలు ఉన్నారండి. 5గురు పిల్లలకు కూడా తల్లికి వందనం మేము ఇచ్చాము. అంటే వీళ్ళు ఒక్క పిల్లలకి ఇచ్చి బూచి చూపించుకున్నారు. మేము అమ్మఒడి ఇచ్చాము. అసలు స్వయాన జగన్మోహన్ రెడ్డి గారి భార్యే ఇంటింటికి తిరిగి మేము ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి ఇస్తామని చెప్పి మళ్ళీ మాట మార్చేసి ఒక్కళ్ళని చెప్పి చాలా కండిషన్స్ పెట్టి వాళ్ళకి తిరిగి మాట తప్పినటువంటి వైనం. కానీ మేము అలా కాదు. ఏదైతే చెప్పినా అది జరిపిస్తున్నామో అలాగే చంద్రబాబు నాయుడు గారు సంక్షేమం అంటే అభివృద్ధి 2 కళ్ళులాగా ముందుకెళ్తున్నారు. ఇకపోతే లేట్ అవుతుంది అననే దానికి నా సమాధానం అండి. ఖాళీ ఖజానాతో చంద్రబాబు నాయుడు గారు చేతబుచ్చుకున్నారు ఈ రాష్ట్ర ఖజానాని. జగన్మోహన్ రెడ్డి కంప్లీట్ గా ఖాళీ చేసి వెళ్ళిపోయారు. అలాంటి టైంలో 3 ప్రాంతాలను అభివృద్ధి చేస్తూ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసే దిశగా ఉత్తరాంధ్రాన్ని ఐటీ హబ్ గా, అలాగే రాయలసీమని ఇండస్ట్రియల్ హబ్ గా, అలాగే అమరావతిని క్యాపిటల్ గా డెవలప్ చేస్తూ ఇక్కడ ఇందాక బాలకోటయ్య గారు చెప్పారు. రోడ్లు వేయాలి ఆటో డ్రైవర్స్ వీటిల సమస్య కంటే ముందు. ఒకవైపు వాళ్ళు గుంటలు కూడా పూడ్చకుండా గుంటలు గుంటలు పెట్టిపోతే ఆ గుంటలు పూడ్చడం ప్యాచ్ వర్క్లే కాదండి. రోడ్స్ కూడా వేస్తూ కనెక్టివిటీని పెంచుతూ రాష్ట్రంలో ఇవన్నీ చేసుకుంటూ కూడా సంక్షేమాన్ని కంప్లీట్ గా అమలు చేస్తూ వస్తున్నారు. అంటే ఈ 2 అనేది ఒక దీర్ఘకాలిక ప్రణాళిక. P4 అనేది ఒక దీర్ఘకాలిక ప్రణాళిక. ఖచ్చితంగా అవి కూడా అతి త్వరలోనే మన రాష్ట్ర ఆడబిడ్డలందరూ సంతోషపడేలాగా చంద్రబాబు నాయుడు గారు చేస్తారు. అలాగే తల్లికి వందనం గనక మనం తీసుకుంటే ఇందులో ఏ కులాలకి ఎంతొచ్చింది, ఏ కమ్యూనిటీస్ కి ఎంత లబ్ధి పొందారనేది ఒక్కసారి నేను వివరిస్తానండి. మొత్తం 67.27 లక్షల మందికి లబ్ధి చేకూరితే ఆ వారిలో బీసీలు వచ్చేసి 29.82 లక్షల మంది అండి. ఎస్సీలు వచ్చేసి 11.76 లక్షల మంది. అలాగే ఎస్టీలు వచ్చేసి 4.26 లక్షల మంది, మైనార్టీలు 67,000 మంది, ఈబీసీలు వచ్చేసి 8.44 లక్షల మంది అండి. అంటే
ఎంత ఏ కమ్యూనిటీకి లబ్ధి చేకూరుతుంది అనేది కూడా రేపటి రోజున వాళ్ళు వస్తారని నేను ముందుగానే చెప్తాను. అలాగే నిన్నటి ఒక డిబేట్ లో ఒక ఆమె అన్నారు, రేపటి నుండి వైసీపీ ఆవిడ అధికార ప్రతినిధి ఆవిడ అంటారు, రేపటి నుండి ఎన్నెన్ని చిత్ర విచిత్రాలు చూడాలో బస్సులలో చూస్తామని చెప్పి చాలా పవర్ఫుల్ గా చెప్తున్నారు. అంటే నేను ఒకటి అడిగాను, అంటే మీరు ఏమైనా చేయడానికి ప్లాన్ చేశారా? ఒకవేళ మీరు అలాంటి కుయుక్తులు పని చేయడానికి ప్లాన్ చేసినా కూడా కూటమి ప్రభుత్వం మహిళల పక్షాన అండగా నిలబడుతుంది. ఖచ్చితంగా వాళ్ళ మరి కోసం అలా మేము ఎంత అన్నారంటే దూరమైనా మీరు వెళ్తాము. ఖచ్చితంగా అలర్ట్గా ఉండాల్సిందే, మీకు వచ్చింది కదా డౌట్. ఖచ్చితంగా ఇలాంటివి ఉన్నాయి కాబట్టే సీసీ కెమెరాలు, అలాగే కండక్టర్ కి కూడాను సీసీ కెమెరాలు పెడుతున్నామండి. కండక్టర్ కి కూడాను. అలాగే వీళ్ళు ఇలాగ మాట్లాడి ఛాలెంజ్లు చేశారు కాబట్టి మేమైతే మహిళల కోసం ఇంత దూరం వచ్చి ఇంత భారాన్ని నెత్తినేసుకుంటూ డైరెక్ట్ గా ఏదైతే 1942 కోట్ల దాకా అవుతుందండి, అది డైరెక్ట్ గా ఆర్టీసీ వాళ్ళకి ప్రభుత్వమే జమ చేస్తుంది. అయినా కూడా ఇన్ని బాధలు ఓర్చుకుంటూ కూడా మహిళల కోసమే కదా ఇదంతా చేస్తుంది. మహిళా భద్రతే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. దాంట్లో ఏమాత్రం డౌట్ లేదు. వాళ్ళు ఎన్ని కుయుక్తులు పనినా, ఎన్ని ఫేక్ ప్రచారాలు చేసిన, మొన్నటికి మొన్నండి ఇంకొక మాట, అమరావతి ఐకానిక్ టవర్ ఏదైతే ఉందో అది నేట మునిగింది అని చెప్పి ఫేక్ ప్రచారం చేశారండి. ఐకానిక్ టవర్ మా ఇంటికి 300 మీటర్ల దూరంలో ఉంటుంది. నేను కనీసం మా పాదాన్ని పాదం నిండే అంత నీళ్లు కూడా రాలేదు. నేను ఇక్కడ నుండే మీకు విజయవాడ స్టూడియోలోకి వచ్చి నేను డిబేట్స్ లలో పార్టిసిపేట్ చేస్తున్నాను. అంటే వీళ్ళు ఎటువంటి అబద్ధ ప్రచారాలు చేస్తున్నారనడానికి ఉదాహరణ. ఇకపోతే మహానగరాలు మునిగినే వాస్తవానికి వారం రోజుల పాటు ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతూ వరదలు వస్తే నీళ్లు రాకుండా ఉంటే ఎక్కడికైనా, కానీ వాళ్ళ ప్రకృతి వైపరీత్యాలను కూడా వాళ్ళ స్వార్థ ప్రయోజనాలకు వాడుకుంటూ ఆ ప్రభుత్వం మీద, కూటమి ప్రభుత్వం మీద విషం చిమ్మడానికి చూసాం కదా స్వభావం ఏంటి, చాలా సందర్భాల్లో ఏ రకంగా మాట్లాడుతున్నారు అనేది మనం అబ్జర్వ్ చేస్తూ వస్తున్నాం. ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు ఖచ్చితంగా. శివపార్వతి గారు మీరేం చెప్తారండి? ఏంటి మహిళల నుంచి వస్తున్న స్పందన ఏంటి? ఈ కార్యక్రమం అమలవుతున్న తీరు గురించి కానీ ప్రజల్లోకి వెళ్తున్న సందర్భంలో వారు ఏం చెప్తున్నారు?